భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి ధరలు పరుగుపెడుతున్నాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మంగళవారం ఈ రెండు లోహాలు మరో కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి. 10 గ్రాముల బంగారం ఏకంగా 7,300,000 రూపాయలు లాభపడి రూపాయలు 1,66,000 మార్కుకు చేరుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మార్కెట్లు పనిచేయకపోయినా మంగళవారం మాత్రం బులియన్ మార్కెట్ షేక్ అయింది. ఇక వెండి విషయానికి వస్తే ఇన్వెస్టర్లకు పండగే అని చెప్పాలి. వెండి కిలోకు ఏకంగా 40,500 రూపాయలు ఎగబాకి రూపాయలు 3,70,000 మార్కును తాకింది. ఒక్క రోజులోనే 12.3% పెరుగుదల నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సుకు $8.55 పెరిగి $112.41 చేరగా బంగారం $5,000 మార్కును దాటేసింది. ఇక మన హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికి వస్తే సిటీలో కూడా వెండి ధరలు దేశీయ ట్రెండ్నే ఫాలో అవుతున్నాయి. హైదరాబాద్లో వెండి కిలో ధర రికార్డు స్థాయిలో రూపాయలు 3,72,000 దాకా పలుకుతోంది. పారిశ్రామిక డిమాండ్ మరియు పెళ్లిళ్ల సీజన్ కావడంతో హైదరాబాదులో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ భారీ డిమాండ్ అని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. కేవలం పెట్టుబడులే కాకుండా పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ధరలకు రెక్కలు తొడిగింది. సమీపకాలంలో లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ డాలర్ ఒత్తిళ్లు, అంతర్జాతీయ రిస్క్ ఉన్నంతకాలం బంగారం, వెండి ధరలు ఇలాగే పాజిటివ్గా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.